హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్. క్యారెట్ రైస్కి అయితే చిన్న స్టోరీ ఉంది. నేను ఇంటర్ చదివేటప్పుడు అయితే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. వాళ్ళ మమ్మీ క్యారెట్ రైస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తను నా కోసం అయితే ఎక్స్ట్రా బాక్స్ అయితే తీసుకొస్తుండే లంచ్ బాక్స్కి. అలా అప్పటి నుంచి నాకు క్యారెట్ రైస్ అంటే చాలా ఇష్టం. అలానే నా ఫ్రెండ్ కూడా నాకు చాలా ఇష్టం. ఇవాళ నేహా కూడా నేను లంచ్ బాక్స్ అయితే క్యారెట్ రైసే చేసిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసి అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలా చిన్నగా తరుక్కున్న ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఉప్పు, పసుపు ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము అంతా వేసేసుకొని అలానే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా సాంబార్ పౌడర్ వేసేసి బాగా వేపేసుకుంటాం. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా నేను వచ్చేసి ముందుగానే రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. చల్లారడానికి ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి పొడి పొడిగానే ఉంటుంది రైస్. ఇంకా బాణలిలో తీసుకెళ్లి రైస్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను, ఉప్పు కారం వేసి. అలానే లాస్ట్ లో కొబ్బరి పొడి, కొద్దిగా నిమ్మరసం పిండేసి క్యారెట్ రైస్ అయితే రెడీ. సబ్స్క్రైబ్.